అందరికీ నమస్కారం. స్టార్ట్. నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. Side bending. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Side turning. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 9 9 10 10. Shoulder movements. Rotation. 1 2 3 4 5 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder shrugging. 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching. 1 2 3 4 5 6 7 8 9 10. Flexion. 1 2 3 4 5 6 7 8 9 10. Raise. 1 2 3 4 5 7 8 9 10. Fist. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Lock the fingers. 1 2 3 4 5 6 7 8 9 10. Chest bending. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder movements. Start. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Both. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 9 10. Elbows lock. 1 2 3 4 5 6 7 8 9 10. Side stretch. 1 1 2 3 3 4 4 5 6 6 7 7 8 8 9 10 10. Rotation. 1 2 3 4 5 6 7 9 10. Reverse. 1 2 3 5 6 7 8 9 10. So overhead. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10. Dumpling. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. చాలు. ఎందుకంటే ఈరోజు మనం డయాబెటీస్ చేద్దాం అనుకున్నాం, అందుకని ఓన్లీ డయాబెటీస్. ఈ మంత్ జస్ట్ షోల్డర్ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేయడానికి. చేతులు వెనక లాక్ చేయండి. లాక్ బెండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
20. Side bending. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11. కొంచెం అబ్డామినల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి దీంట్లో, ఎందుకంటే యూజువల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకే డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అందుకని ఈ పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రం మనం అన్ని ఒబేసిటీ వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయాల్సి ఉంటుంది. 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Twisting. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. March fast. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Second twisting. Back the hands back. Set up the neck. Twist now. 1, 1, 2, 2, 3, 3. ఇవన్నీ ఇండైరెక్ట్గా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Kicking. 1, 1, 2, 2, 3, 3. మనం రెగ్యులర్ చేసేటివి వామప్స్. 5, 6, 6, 7, 7, 8, 8, 9, 10, 10. కంప్లీట్ స్ట్రెచ్చింగ్. షోల్డర్లో ఉంచాలి చేతులు. ట్విస్టింగ్. 1, 1, 2, 2, 3. మధ్యలో ఆగాలి. 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10,
11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. ఇప్పుడు కిక్ knees up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 9, 9, 10, 10. Knees. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ankle movement. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. Left. 1, 2, 4, 5, 6, 7, 8, 10. Total stretch. 1, మనం రెగ్యులర్ చేసేటివి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Breathing. ఊర్ధ్వ పవన ముక్తాసనం అంటే రైట్ లెగ్ జస్ట్ ఫోల్డ్ చేయండి, లాక్ చేయండి, అక్కడే ఉండాలి. మ్యాక్సిమం ప్రెస్ కావాలి పొట్ట మీద. 1, 2, 3. ఇలా సపోర్ట్ లేకుండా నిలబడిన వాళ్ళు గోడ దగ్గరికి వెళ్ళి నిల్చోవచ్చు. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లో. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మళ్ళీ ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇలా పట్టుకోలేని వాళ్ళు కింద నీ పెయిన్ ఉందనుకోండి పట్టుకోలేరు, అందుకని కింద థై దగ్గర నుంచి పుష్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. ఇది ప్రెస్ చేయడం వల్ల మనకు పొట్టకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరుగుతుంది. ప్రతి పొజిషన్లో కూడా మనకు ఈ పొట్ట ప్రెస్ అయ్యే ఆసనాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు సిట్టింగ్లో కూర్చుంటే శశాంకాసన, పడుకున్న దాంట్లో పవనముక్తాసన, ఇదంతా ప్రెస్. అంటే పొట్ట ఎక్కువ ప్రెస్ అయితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ వైటల్ ఆర్గన్స్ అవే కాబట్టి ప్యాంక్రియాస్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. బ్రీతింగ్. ద్వికోణాసనం. ద్వికోణాసనం అంటే కాళ్ళ మధ్య దూరం ఉంచండి, కొంచెం ఎంత దూరం ఉంచగలిగితే అంత బెటర్. రెండు చేతులు వెనక లాక్ చేయండి. మనం రెగ్యులర్ చేసే ఆసనాలు చాలాసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు మనం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అంతే.
రెగ్యులర్గా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రతిరోజు మనం చేసేటువంటి యోగాలు అటు డయాబెటీస్కి, పెయిన్స్కి, వెయిట్ రిడక్షన్కి అన్నీ కలిపి ఉంటాయి. చేతులు వెనక లాక్ చేసి బెండ్ ఫార్వర్డ్స్. ఎంత ముందుకు బెండ్ అయితే అంత మంచిది. స్టేదే. చేతులు తలకన్నా పైన ఉండాలి. 1 2 3 4 5 6 7 8. మీరు ఎంత ఎక్కువ ముందుకు వంగితే అంత పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Come back. దీన్ని ద్వికోణాసన అంటాం. పొట్ట ఫోల్డ్ పడిపోతుంది ఇక్కడ. అంటే మీకు తెలుస్తుంది పొట్ట ఇలా మడత రావడం. అలా రావాలి. వచ్చేంత ప్రెస్ కావాలి మీరు. అప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ బాగుంటుంది బ్రీతింగ్. త్రికోణాసన. ఇది కూడా మనం బెండ్ అయినప్పుడు రైట్ సైడ్ బెండ్ చేస్తే మనకు లివర్ మీద పడుతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే స్ప్లీన్ మీద పడుతుంది. రెండింటి మధ్య ప్యాంక్రియాస్ అనేది ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి రెండు వైపుల హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్, టెయిల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్ చేతులు ఉంచాలి. రైట్ సైడ్ బెండ్ అయ్యి పైకి చూడండి. పైన ఉన్న హ్యాండ్ వైపు చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. ఇప్పుడు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ సైడ్. మేబీ నేను ఫ్రంట్ కెమెరాతో చేస్తున్నాను కాబట్టి మీకు రైట్ లెగ్ కనిపించవచ్చు. చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. రిలాక్స్. చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, కూర్చోండి అందరూ. సిట్ డౌన్. ఓకే, ఇప్పుడు సిట్టింగ్ ఆసనాస్. రైట్ హ్యాండ్ పద్మాసనం వేయాల్సిందే. దీంట్లో రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ థై మీద ఉంచండి. లెఫ్ట్ లెగ్ రైట్ థై మీద ఉంచాలి. ఓకే, హ్యాండ్ స్ట్రైట్, బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. స్లోగా రిలీజ్ చేయండి. ఆపోజిట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ థై మీద, రైట్ లెగ్ లెఫ్ట్ థై మీద ఉంచండి. హ్యాండ్ స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. పద్మాసనం అనేది మాస్టర్ యోగాసనం అంటాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అన్ని డిసీజులకి ఇది పనిచేస్తుంది. మీరు బ్యాక్ పెయిన్కి చేయాలన్నా, నెక్ పెయిన్కి చేయాలన్నా, లేకపోతే డయాబెటీస్, ముఖ్యంగా డయాబెటీస్కి చాలా బాగా పనిచేస్తుంది. యాంకిల్ మూమెంట్ చేయండి. ఎందుకంటే మన బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసే కెపాసిటీ పద్మాసనకు ఉంటుంది. ఓన్లీ దీనికోసమనే కదా, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఈ పీసీఓడి ప్రాబ్లం కానీ, ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ, ఇటువంటి అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అందుకని హార్మోన్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం చేయాలన్నా పద్మాసనం మనం ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఇప్పుడు జాను శీర్షాసనం. కాలు స్ట్రైట్ ఉంచండి, ఫోల్డ్ చేయాలి, బయటకు ఉండాలి, కాలు కింద పెట్టకూడదు, ఇలా బయటికి పెట్టాలి, ముందుకు పట్టుకోవాలి. మీకు పొట్ట స్ట్రెచ్ కావాలి, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు కొంతమంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఇక్కడ కాబట్టి ఇక్కడ పట్టుకోవచ్చు, ఇంకా కింద ఎంత స్ట్రెచ్ అయ్యి పట్టుకోగలిగితే అంత. అసలు ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఉంటే ఇక్కడికి రాగానే పొట్ట టైట్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి మ్యాక్సిమం ఇక్కడి వరకే పట్టుకోండి, పర్లేదు. గ్రాడ్యువల్గా డే బై డే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, హోల్డ్. బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎంత మీరు బ్రీతింగ్ చేస్తూ ఇది చేస్తారో అప్పుడు పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, మీ ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోగా రిలీజ్ చేయండి. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ చేయాలి. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తీసేయండి. 2 కాళ్ళు కలిపి కూడా చేయొచ్చు. సేమ్ కాళ్ళు బెండ్ చేయకుండా స్ట్రైట్గా ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. Relax. చూడండి, పొట్ట మీద చాలా ప్రెషర్ పడుతుంది. మీకు తెలుస్తుంటుంది పొట్ట టైట్ ఎలా. ఎక్కడెక్కడైతే ప్రెషర్ పడుతుందో అక్కడ దీని స్టిమ్యులేషన్ బాగుంటుంది. తిత్తిలి ఆసన, కుక్కుటాసన. 2 కాళ్ళు ఒకదానికొకటి ఆపోజిట్ పెట్టండి, పట్టుకోవాలి. స్ట్రెచ్, మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. స్టే దేర్. బ్రీతింగ్. 1, పొట్ట కదలాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రిలాక్స్. ఇప్పుడు అర్ధమచ్చేంద్రాసన అంటాం. అంటే మనం మామూలుగా వక్రాసనం చేస్తాం కదా, దాంట్లోనే ఒక కాలు లోపలికి ఫోల్డ్ చేయాలి, ఇంకో కాలు ఆపోజిట్ క్రాస్ చేసి పెట్టాలి. అంటే ఇటు ఉన్నదాన్ని ఇటువైపు పెట్టాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్ క్రాస్ చేసి దీన్ని పట్టుకోవాలి, యాంకిల్ పట్టుకోవాలి, చేతులు సపోర్ట్ తీసేయాలి. లెఫ్ట్ సైడ్ చూడాలి. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోగా తల తిప్పండి, లాక్ తీసేయండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, రైట్ లెగ్ క్రాస్ చేసి పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ క్రాస్ చేయండి, రైట్ హ్యాండ్ సపోర్ట్. తల తిప్పి రైట్ సైడ్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. Release. దీన్ని అర్ధమచ్చేంద్రాసన అంటారు. అంటే ఇన్ని రోజులు మనం చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అలా ఒక 3 months నుంచి చేస్తున్నాం మనం. ఇప్పటికీ ఫ్లెక్సిబిలిటీ, రెగ్యులర్ చేసే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఉండాలి. సపోజ్ అర్ధమచ్చేంద్రాసన మీకు రాలేదనుకోండి, వక్రాసనం చేయొచ్చు, పర్లేదు, కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మనం బ్యాక్ పెయిన్ కూడా చెప్పుకున్నాం చూసారా, ఇలా ట్విస్ట్ చేయడం, ఇది చేయొచ్చు. అది ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు అయితే సరళ వక్రాసన ఇది చేయొచ్చు, లేదా జాను వక్రాసన చేస్తానంటే ఇది చేయొచ్చు. ఎనీథింగ్, మొత్తానికి పొట్ట మీద ప్రెషర్ పడాలి. కానీ అల్టిమేట్ ఆసన అయితే ఈ అర్ధమచ్చేంద్రాసన మనం చేసింది. దీని మీద చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా రిలీజ్ అయి ఉన్నాయి. అర్ధమచ్చేంద్రాసన చేయడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి పేపర్స్ చాలా ఉన్నాయి. CCRYలో ఉంటాయి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి. దాంట్లో మీకు చాలా దొరుకుతాయి పేపర్స్. ఓకే, బ్రీతింగ్. ఇప్పుడు వజ్రాసన. మోకాళ్ళ మీద కూర్చోండి, back head and neck straight. Slow and deep breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు ఉష్ట్రాసనం చేద్దాం. కొంచెం వెనక జరుగుతుంది, కనిపించదు. ఇలా మోకాళ్ళ మీద నిల్చొని బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి. హెడ్ డౌన్. ఈ పొజిషన్ ఇలాగా ఉండాలి. ఇక్కడ స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. నెక్ బాగా తెచ్చి మళ్ళీ మోకాళ్ళ మీద నిల్చొని కూర్చోవాలి. అక్కడి నుంచి డైరెక్ట్గా కూర్చోకూడదు. ఎప్పుడు మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. ఉష్ట్రాసన అంటారు దీన్ని చేయడం వల్ల ప్యాంక్రియాస్ మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ కూడా స్ట్రెచ్ అవుతుంది. కనెక్షన్ ఇది హార్మోన్స్ ప్రాబ్లం, ఇది హార్మోన్ ప్రాబ్లమ్కి సంబంధించింది. కాబట్టి రెండు చేయడం. ఇది ఒక్క ఉష్ట్రాసనం చేస్తేనే మీకు హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే పీసీఓడి మనం చెప్పుకున్నాం కదా, పీసీఓడి, ఫైబ్రాయిడ్ యూట్రస్, ప్లస్ థైరాయిడ్, ఈ ప్యాంక్రియాస్, పిట్యూటరీ గ్లాండ్, ఇలా హార్మోన్స్ ఏదైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. బ్రీతింగ్. శశాంకాసనం కూడా చేయాలి. శశాంకాసనం అంటే చేతులు వెనక లాక్ చేయండి, ముందుకు వంగాలి, స్లోగా ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయాలి, చేతులు స్ట్రెచ్ చేయాలి. స్టే దేర్, అక్కడే ఉండాలి. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3 అబ్జర్వ్ చేయండి, మీ పొట్ట కదులుతూ ఉంటుంది. ఇప్పుడు 4, 5, 6, 7, 8, 9, 10. మీరు ఎంత నార్మల్ బ్రీతింగ్ తీసుకుందామో పొట్ట కదులుతుంది. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఒక్కటేసారి లేవద్దు. ముందు చేతులు వెనక లాక్ చేయాలి. స్లోగా హెడ్, షోల్డర్స్, చెస్ట్, అబ్డామెన్ స్టెప్ బై స్టెప్ రావాలి. ఒకటేసారి థర్డ్ వన్ లేవకూడదు. బ్రీతింగ్. అమ్మాయి కొంచెం దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఇంకొక ఆసన చేయాలి. గోముఖాసన అంటారు. ఈ ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ కావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. గోముఖాసన అంటే కాలు, ఒక కాలు లోపలికి మడిచేయాలి, కనిపిస్తుంది కదా, దాని మీద ఈ కాలు పెట్టాలి. ఇలా ఒకదాని మీదకి ఒకటి ఉండాలి. నీస్ రెండు. ఏ హ్యాండ్ అయితే పైకి ఉందో
ఏ కాలు అయితే పైకి ఉందో ఆ హ్యాండ్ పైకి ఉండాలి. ఇంకొక హ్యాండ్తో లాక్ చేయాలి. ఇలా లాక్ అయిపోవాలి వేళ్ళు. ఓకే, రాకపోతే వదిలేయండి, పర్లేదు, లూజ్గా ఉంచండి. కానీ రెండు అయితే లాక్ చేయాలి. పైకి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలీజ్. లాక్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్. కాళ్ళు మార్చండి, ఒకదానికి ఒకటి ఉండాలి. ఏ లెగ్ అయితే పైకి ఉందో ఆ హ్యాండ్ పైకి ఉండాలి. చేతులు లాక్ చేయాలి. సీదా రూఫ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలీజ్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు లాక్ చూపిస్తాను, కనిపించలేదు కదా. మీకు కూర్చున్నప్పుడు ఇలా చేతులు ఒకదానికొకటి లాక్ అయిపోవాలి. లాక్ చేసి పైకి చూడాలి. స్టిఫ్ ఉండాలన్నమాట. ఇలా చేయాలి. రాని వాళ్ళు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు వచ్చిందనుకోండి, ఇలాగే ఉంచండి. కానీ ప్రతిరోజు ట్రై చేయాలి మీరు. కొంచెం దీన్ని కొంచెం పైకి జరిపి దీన్ని లాక్ అయిపోవాలి. ఇలా లాక్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా. రాని వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 1కి 10 ఆసనాలు మనం చేస్తున్నాం. సో ఒకటి కాకపోతే ఒకటి, ఏదో ఒకటి పని అయితే చేస్తుంది కదా. ఓకే, మకరాసనం. పడుకోండి, బోర్లో పడుకోండి. రిలాక్స్. ఇప్పుడు భుజంగాసనం. ఛాతీ కట్టేటి చేతులు ఉంచండి. మామూలుగా భుజంగాసన ఇంతే లేస్తారు. దీనికి ఏంటంటే ఉగ్ర భుజంగాసన అంటారు. కొంచెం లేవాలి, ఇంకాస్త ఎక్కువ లేవాలి, బొడ్డు దాటి లేవాలి. పైకి చూడండి. స్టేదే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. డౌన్. రిలాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా భుజంగాసనం ఇంతవరకు చేస్తే మీకు ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ కాదు. ఓన్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మీద ఎక్కువ పడుతుంది, లేదా బ్యాక్ మీద పడుతుంది. ఇప్పుడు ఇంతవరకు లేచిన వాళ్ళు ఇంకొంచెం ఇంత లేవాలి. అప్పుడు మాత్రమే ఇది ప్యాంక్రియాస్కి పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. రిలాక్స్.
ఇటువంటిదే సర్పాసన అంటారు. గడ్డ నేల మీద నుంచి పాదాలను దగ్గర ఉంచండి, చేతులు తల ముందు ఉంచాలి. తల ముందు నుంచి ఇప్పుడు స్ట్రైట్ లేవాలి. ఇది ఆటోమేటిక్గా బొడ్డు కన్నా కిందకి వెళ్ళిపోతుంది. పైకి చూడండి. బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు బ్రీతింగ్ చేస్తూ ఉంటే పొట్ట స్టిమ్యులేట్ అవుతుంటుంది. 1 2 3 4 5 6 ఎక్కడ ప్రెషర్ పడుతుందో మీరే ఫీల్ కండి. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. స్లోగా డౌన్ కావాలి. రిలాక్స్. ఇప్పుడు నావాసన. చేతులు ముందు పెట్టండి, స్ట్రెచ్ చేయండి, పాదాలను దగ్గర ఉంచాలి. బ్రీతింగ్ తీసుకొని రైస్ బోత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. down. రిలాక్స్. ఎక్సలెంట్ ఆసన ఇది. మీకు డయాబెటీస్కి మొత్తం ప్రెషర్ అంతా మనకు పొట్టు మీద పడుతుంది. లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్ ఈ కాంబినేషన్ స్టిమ్యులేట్ అయిపోతాయి దీంట్లో. మీకు ఇంకోటి, కాళ్ళు చేతులు రెండు లేపడం వల్ల మన స్పైన్లో డార్సల్ స్పైన్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. ఈ ఆర్గాన్స్కి సప్లై చేసే డార్సల్ స్పైన్, అక్కడి నుంచే నర్వ్స్ వస్తాయి. కాబట్టి బోత్ అటు నర్వ్స్, మజిల్స్, ఎండోక్రైన్ కాంబినేషన్. ధనురాసన. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి, పట్టుకోవాలి, యాంకిల్స్ పట్టుకోవాలి. కాళ్ళ మధ్య అంత దూరం ఉంచితే అంత లేవడం ఈజీ అవుతుంది. బ్రీతింగ్ తీసుకొని బోత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. తల కూడా లేపండి. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down. Relax. ధనురాసన అంటారు నేను. చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా. తిరిగి పడుకోండి. శవాసన. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా అయితే చక్రాసన చేయాలి. చక్రాసన అనేది మీకు ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి పనిచేస్తుంది. చేయండి. ముందు ఎవరెవరైతే చేయగలరో వాళ్ళు చక్రాసనం చేయండి. అది రాని వాళ్ళు సేతుబంధాసనం చేయొచ్చు కొంతవరకు. ముందైతే చక్రాసనం చేద్దాం. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. చేతులు ఇలా పెట్టండి. తలకి రెండు వైపులా పెట్టండి. బ్రీతింగ్ తీసుకొని బాడీ లేపాలి, తల కూడా లేపాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. స్లోగా దిగాలి. రిలాక్స్. యాక్చువల్గా ఇది చక్రాసన. రెగ్యులర్గా మన క్లాసులు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇప్పటికీ ఈ ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి ఉంటుంది. చేయొచ్చు. గ్రాడ్యువల్గా పెంచాలి, స్టెప్ బై స్టెప్. అంటే ఒకటేసారి మీ 30 కౌంట్ ఉండకపోవచ్చు. ఫస్ట్ 10 కౌంటు, నెక్స్ట్ డే 15 కౌంటు, 20 కౌంటు, అలా పెంచుకోవచ్చు. ఇప్పుడు మరి చక్రాసన చేయలేని వాళ్ళు ఏం చేయాలి? చక్రాసన చేయలేని వాళ్ళు సేతుబంధాసనం చేసుకోవచ్చు. చూపిస్తాను. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసేయండి. నడుము లేపాలి. ఇలా మామూలుగా లేపేదానికన్నా కూడా ఈ హీల్స్ కానీ పట్టుకోగలిగితే కొంత లాక్ అవుతుంది. లేదా ఇది రావట్లేదు అనుకుంటే ఇలా వదిలేయండి, పర్లేదు. లేదా చేతులు పైకి పెట్టండి. సేతు ఆసన ఇది. ఏదో ఒకటి సంథింగ్ చేయగలిగితే కొంత బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ దాకా వస్తుంది. కాకపోతే ఛాతీకి వెళ్ళిపోతుంది కొంత. అందుకని అంత ఎఫెక్టివ్ కాదు, కానీ అసలు రాని దానికన్నా బెటర్ కదా. పూర్తిగా చక్రాసనం చేస్తే ఇక్కడే ఆగిపోతుంది. దీంట్లో ఏమో ఇక్కడికి వచ్చి కిందికి వెళ్తూ ఉంటుంది. అందుకని ఈ పొజిషన్లో ఉండి కొంతవరకే
చేయొచ్చు. కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అందుకని అది రాని వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. ముందు దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా దానికి వెళ్ళడానికి ట్రై చేయండి. రిలాక్స్. పవన ముక్తాసన. ఇప్పుడు 2 కాళ్ళు ఫోల్డ్ చేసి పొట్ట మీదకి లాక్ చేయండి. లాక్ చేసి తల లేపి చిన్ టచ్ చేయాలి. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. దీన్ని పవన ముక్తాసన అంటారు యాక్చువల్గా. కానీ యాక్చువల్ చెప్పాలంటే మధుమేహ ముక్తాసన అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే మొత్తం ఎవరైనా సరే ఎంత చేసినా పర్లేదు, 100% చిన్ తీసుకెళ్ళి మోకాళ్ళకి టచ్ చేసే పరిస్థితి ఉన్నా పర్లేదు, లేదా అట్లీస్ట్ తల లేపి కాళ్ళు లేపేసి ఉన్నా కానీ మొత్తానికి ఈ పార్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ మీకు మ్యాక్సిమం పెరుగుతుంది. ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అయిపోతుంది. ఎవరికైనా ఈజీగా రాగలిగేటువంటి ఆసనం ఇది ఒకటే. రిలాక్స్. ఓకే. ఇప్పుడు విపరీత కరడి అసలు కొంచెం అడ్వాన్స్ లెక్క కనిపిస్తుంది. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు చేయవచ్చు దీన్ని. 2 కాళ్ళు లేపాలి, పుష్ చేయాలి. పుష్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. పూర్తిగా లేవకూడదు, ఓన్లీ హాఫ్. పూర్తిగా లేస్తే సర్వాంగాసనం అవుతుంది. అలా కాకుండా హాఫ్ సపోర్ట్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఒక్కసారి వదిలేయకూడదు. చేతులు స్ట్రైట్ చేయండి, మెల్లగా దిగాలి. స్లో. చాలామంది చేస్తారు, దిగేటప్పుడు ఇబ్బంది వదిలేసి లేచి కూర్చుంటారు. తప్పు, చాలా తప్పు అది. దిగేటప్పుడు కూడా కంట్రోల్గా బ్యాలెన్స్గా దిగగలిగితేనే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆసనం. స్లో అండ్ డీప్ బ్రీతింగ్.
సుప్తావదరాకర్షాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేసేయండి. చేతుల పైన లాక్ చేయాలి. తలపైన 2 కాళ్ళు రైట్ సైడ్ బెండ్ చేసి లెఫ్ట్ సైడ్ చూడాలి. తల తిప్పి స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Slowly change. Opposite side. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. Relax. Slow and deep breathing. Till 30 count. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ఇవి కొంత డయాబెటీస్కి పనిచేసేటువంటి కొన్ని ఆసనాలు, ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే మనం రెగ్యులర్గా చేసేటువంటి యోగాలో ఉన్న వాటిని కొంచెం ఒక స్ట్రీమ్ లైన్ చేసి డయాబెటీస్ వాళ్ళు మాత్రం ఇవి చేసుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశం చేస్తున్నాం. ఇంకా దీంట్లో మీకు కావాల్సిన హిరణ్య గర్భాసన అంటారు, ప్లస్ చక్కీ చాలనాసన, దీంతోపాటు నౌక సంచలనాసన, అర్ధచంద్రాసన,
వీరాసన, డిఫరెంట్ ఇంకొక 30-40 ఆసనాలు ఉన్నాయి డయాబెటీస్కి పనిచేసేది. డయాబెటీస్ కంట్రోల్ కాబట్టి అన్నీ చేయాలని అవసరం లేదు. ఎన్ని ఆసనాలు చేసినా అది స్టిమ్యులేట్ అయ్యేది ప్యాంక్రియాసే, ఒకటే స్టిమ్యులేట్ అయ్యేది. మీరు 30 ఆసనాలు చేసినా 300 ఆసనాలు చేసినా స్టిమ్యులేట్ కావాల్సింది ప్యాంక్రియాస్. అందుకే మేము చెప్పేది ఏంటంటే చేసేటువంటివి 5-10 ఆసనాలు. ఇప్పుడు మేము చెప్పిన వాటిలో కూడా అన్నీ అందరికీ రాకపోవచ్చు, కానీ వచ్చిన వాటినైనా సరే పర్ఫెక్ట్గా కేవలం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీకు పొట్ట మజిల్స్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ పొట్టకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేటట్టు 100% డెడికేషన్ చేసి 5-6 ఆసనాలైనా సరే పర్ఫెక్ట్గా చేయగలిగితే దానివల్ల బెనిఫిట్ మీకు ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు ప్రాణాయామ మహాయోగ క్రియ నిన్న చూశారు కదా, అప్లోడ్ అయింది వీడియో. సేమ్ అన్ని హార్మోన్ ప్రాబ్లంకి మనం ఈ మహాయోగ క్రియ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మనం చేద్దాం. ఇప్పుడు దూరంగా ఉంది, కొంచెం కనిపించకపోయినా మన మహాయోగ క్రియ ఆల్రెడీ వీడియో నేను అప్లోడ్ చేసింది ఉంది, దాన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ సో స్టార్ట్. ఈచ్ దాంట్లో మనం 24 టైమ్స్ చేద్దాం మినిమం. యాక్చువల్లీ అయితే 108 చేయాలి. ఓకే, స్టార్ట్. ఆపోజిట్, తల మీద, చెవులు, భుజాలు, స్ట్రెచ్, చెవులు, నెక్ దగ్గర పెట్టు. స్ట్రెచ్, పైకి తిప్పండి. ఇప్పుడు భుజాల మీద భుజకీర్తి ముద్ర. ఫ్రంట్, పైకి తిప్పండి. బ్యాక్, పైన చెస్ట్ మీద పెట్టండి. అంబలికల్ బొడ్డు దగ్గర. గ్రాయిన్, థైస్, పిడికిలి, ప్రహరణ ముష్టి, థమ్స్ అప్ చేయండి. లింగోద్భవ,
గ్రాయిన్ అరచేతిలో దాని మీద ఒకటి పెట్టండి. భైరవ ముద్ర. భూస్పర్శ. యోగముద్ర. ప్రణామ. ఫినిష్. దీని గురించి వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాము క్లియర్గా. ఇది కొంచెం దూరం ఉంది కదా, కనిపించకపోవచ్చు. దాన్ని క్లోజప్లో చేస్తుంది చూడండి. క్లియర్గా దాన్ని పెట్టుకొని మళ్ళీ చేయొచ్చు. దాన్ని చేయగలిగితే నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ మొత్తం సెట్ అయిపోతుంది. ఓన్లీ మహాయోగ క్రియ ఒకటి చేస్తేనే 108 టైమ్స్ ఈచ్ పొజిషన్లో కానీ చేయగలిగితే నీ హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇన్ని చేసాం, నిల్చొని కూర్చొని బోర్లు పడుకొని తిరిగి పడుకొని కూర్చొని ఇన్ని చేసాం. ఇంకా ఎక్కడుంటుందండి డయాబెటీస్ని తరిమేయచ్చు మనం. అస్సలు భయపడాల్సిన పనే లేదు. మీరు చేయండి దీన్ని, 100% మీ డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దీంతోపాటు డైటరీ మనం ఒక డైట్ ప్రోగ్రామ్ కూడా అప్లోడ్ చేస్తున్నాం కదా, దీన్ని చేయండి చాలు. 40 డేస్లో మీ డయాబెటీస్ క్లియర్. మీరు వాడాల్సిన మందులు కానీ ఇన్సులిన్ కానీ అవన్నీ గ్రాడ్యువల్గా కట్ చేసుకుంటూ వచ్చేసి పూర్తిగా అసలు మందులు వాడకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఓకేనా? ఇప్పుడు ఓంకారం, హ్యాండ్స్ ఇన్ ప్రణామ ముద్ర. హ్యాండ్స్ అప్ చేయండి. 3 times. ఐస్ ఫేస్ అని చేయి 3 times. నమస్తే మిత్రులారా. హ్యావ్ ఎ నైస్ డే.